ఓకే, చూడండి. జిఎస్టి ఇన్పుట్, జిఎస్టి అవుట్పుట్, జిఎస్టి మీరు ఈసీసీ సర్వర్లో చేసిన S4 HANAలో చేసిన 99% సేమ్ ఒకేలా ఉంటాయండి. 99%. ఓకే. సో జిఎస్టి, జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ పైన అలాగే సర్వీసెస్ పైన యాడ్ అయ్యేటటువంటి ఒక ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ పైన అండ్ సర్వీసెస్ పైన యాడ్ అయ్యేటటువంటి ఒక సిస్టమ్ అని అర్థం. సో మనం లాస్ట్ క్లాస్లో డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసాం. డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది. సో డైరెక్ట్ ట్యాక్స్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు తెలుసు, టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, ఇదంతా కూడా కంప్లీటెడ్, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇది. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ పైన సర్వీసెస్ పైన ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. పర్సన్స్ ఇన్కమ్ పైన ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈరోజు మనం ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి. జిఎస్టి, జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన అలాగే సర్వీసెస్ పైన యాడ్ అయ్యేటటువంటి ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, సర్వీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్. సర్వీసెస్ పైన యాడ్ అయ్యేటటువంటి ట్యాక్స్, దీన్ని ఏమంటారు? జిఎస్టి అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. సో జిఎస్టి అనేది ఆల్ ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదండి. అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదు. కొన్ని 4% స్లాబ్ ఉంటుంది, మార్కెట్లో చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని 4%, 8%, 12%, 18%, 28%, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది ఎలా తెలుస్తుంది మీకు? హెచ్ఎస్ఎన్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. హెచ్ఎస్ఎన్ అంటే మీనింగ్ ఏంటి? హెచ్ఎస్ఎన్ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. సో దీన్ని బేస్గా చేసుకుని, హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ పే చేయాలనేది అర్థమవుతుంది. మీ మొబైల్ బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. సో ఆ మొబైల్ పైన ఎంత ఛార్జ్ చేయాలి? మీరు ఐఫోన్ పర్చేస్ చేస్తుంటే 30,000 ట్యాక్స్ పే చేయాలి. లేదు అంటే మోర్ దెన్ 1 lakh రూపీస్ అనుకుందాం, దాని వాల్యూ 30,000 40,000 ట్యాక్స్ పే చేయాలి. 30% ఆర్ 40%. లేదు 10,000 బిలో మొబైల్ ఏదైనా పర్చేస్ చేస్తున్నారు, దానిపైన తక్కువ ట్యాక్స్ ఉంటుంది. ఓకేనా? అలాగే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కోలా ఉంటుంది జిఎస్టీ అనేది. మీరు బిలో 10 lakhs కార్ పర్చేజ్ చేస్తే 4% ఉంటుంది. 10 lakhs నుండి మోర్ దాన్ 10 lakhs నుండి 20 lakhs మిడిల్లో ఉంది వాల్యూ అనేది, షోరూమ్ వాల్యూ, దానిపైన 18% ఉండొచ్చు. అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కో విధంగా ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారు? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్, దాన్ని బేస్గా చేసుకుని దానిపైన ట్యాక్స్ అనేది పే చేయటం జరుగుతుంది. ఓకేనా? సో హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని ట్యాక్స్ అనేది పే చేయటం జరుగుతుంది. అది ట్యాక్స్ అనేది పే చేయటం జరుగుతుంది అనమాట. సో సర్వీసెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్,
మీరు తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళారు, లగ్జరీగా డిన్నర్ చేశారు. అక్కడ ట్యాక్స్ పే చేయాలి. 80%, 20%, 30% ఎంతైనా ఉండొచ్చు. మార్కెట్లో ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ని బట్టి అది ఉంటుంది. లేదు మీరు ఎక్కడ అమీర్పేటలో స్ట్రీట్ ఫుడ్ ఏదైనా తీసుకున్నారు, అక్కడ ఏమీ ట్యాక్స్ ఉండదు. అట్లా. సో మీరు లగ్జరీనెస్ పెరిగే కొద్దీ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అన్నిటిపైన ఒకేలా ఉండదు. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత పే చేయాలనేది హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని చెప్తారు. హార్మోనైడ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ని బేస్గా చేసుకుని చెప్తారు. అది తర్వాత చూడండి. సో జిఎస్టీ ఎన్ని రకాలు ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ. సో ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇన్పుట్ జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తాం. ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తాం. ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటారు. ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు ఇంట్రా స్టేట్ జిఎస్టీ అనేది పే చేస్తాం. మీరు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు ప్రోడక్ట్ ఏదన్నా ఆన్లైన్లో, అంటే ఏమవుతుంది? రెండు వైపులా ట్యాక్స్ పే చేయాలి. ఇంట్రా స్టేట్ జిఎస్టీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి పని అట్లా. తర్వాత యూజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ, 4th వన్. యూజిఎస్టీ అంటే ఏంటి? యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు దీన్ని. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అని అర్థం. ఇప్పుడు మామూలుగా అండమాన్ నికోబార్ దీవ్స్, లక్షద్వీప్స్, తర్వాత పాండిచ్చేరి, యానాం ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఏరియా ఉంది, యానాం. యానామా? యానామే కదా. ఇట్లా. సో వీటిని ఏమంటారు? కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. గోవా, ఇట్లా కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి. అవి యూజిఎస్టీ కిందకు వస్తాయి, యూనియన్ టెరిటరీస్ అంటారు వాటిని. ఇట్లా ఒక్కొక్క స్టేట్ని బట్టి జిఎస్టీ అనేది ఉంటుంది అనమాట. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తాం. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్కి. ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ. యూజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ అని అర్థం. అది ఇట్లా ఉంటాయి. సో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, 2 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో చూడండి, ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ 2 టైప్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ. సో ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, 2 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయి. ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇన్పుట్ జిఎస్టీ అంటే ఏంటి? ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ టు ది పర్చేజెస్. పర్చేజెస్ పైన ఇన్పుట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. పర్చేజెస్, ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకే. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అది. సో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. డౌన్కి వెళ్ళండి. ఇవి జిఎస్టీస్. ఓకేనా? ఇన్పుట్ జిఎస్టీ చేస్తాం ఇవి. అవుట్పుట్ జిఎస్టీ ఇది టుమారో. ఇన్పుట్ జిఎస్టీ ప్లస్ అవుట్పుట్ జిఎస్టీ బోత్ ఆర్ ఒకేలా ఉంటాయి, బట్ లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది కొంచెం. సో ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ చేస్తాం. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని క్రింద ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. ఓకే. ఫస్ట్ వన్, డిఫైన్ కండిషన్ టైప్. వెళ్ళండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఇంతకుముందు జిఎస్టీస్ ఎలా ఉండే? ఇంతకుముందు ఇప్పుడు యాక్చువల్గా జిఎస్టీ ఉంది. ఇంతకుముందు ఎలా ఉండే ట్యాక్సెస్ అనేవి? ఒక ఐడియా ఉందా? ట్యాక్స్ అంటే తెలుగులో ఏంటి? ఇంతకుముందు వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 1 మినిట్ వెయిట్ చేయండి, ఎవరు ఈయన ఫోన్ చేస్తాను సార్. హలో, చెప్పండి ఎవరు?
ఓకే. సో ట్యాక్స్ అంటే తెలుసు కదా మీకు. ట్యాక్స్ అంటే పన్నులు అంటారు తెలుగులో, పన్నులు కట్టాలి అంటారు అది. సో ఇంతకుముందు ఎలా ఉండేవి? వ్యాట్, టీడీఎస్, విఏటి, వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, ఇలా ఉండే సర్వీస్ ట్యాక్స్, ఇలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ అన్నీ కూడా జిఎస్టీ కిందకి లేవు. ఆల్మోస్ట్ 90% ప్రొడక్ట్స్ అన్నీ కూడా జిఎస్టీ కిందకి వచ్చేసినాయి. వ్యాట్, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కిందకి రాని ఏముంది, మనం డైలీ యూజ్ చేస్తాం. జిఎస్టీ కిందకి రానివి ఏంటి? ఏ ప్రోడక్ట్ ఉంది? ఎవరు చెప్తారు? డైలీ యూజ్ చేస్తాం. జిఎస్టీ కిందకి రాని ప్రోడక్ట్ ఏంటి? గ్రోసరీస్. గ్రాసరీస్ జిఎస్టీ కిందకి వస్తాయండి. మీరు సూపర్ మార్కెట్లో కొంటే జిఎస్టీ కిందకి వస్తుంది. పెట్రోల్ సార్, ఆ? పెట్రోల్. పెట్రోల్ కరెక్ట్ ఆన్సర్. పెట్రోల్ జిఎస్టీ కిందకి లేదు. ఓకేనా? పెట్రోల్ అనేది జిఎస్టీ కిందకి లేదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి లేదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్, అగ్రికల్చర్ ఉంది కదా, అగ్రికల్చర్ ప్రోడక్ట్, రైతులు ఫార్మర్స్ ఏమన్నా సేల్ చేస్తే వాళ్ళు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా జిఎస్టీ కిందకి రానివి కూడా కొన్ని ఉన్నాయి. పెట్రోల్, ఆల్కహాల్ కన్జంప్షన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా. అవి వేటి కిందకు వస్తాయి? వాటికి మళ్ళీ సపరేట్గా ఈ వ్యాట్లోనో, టీడీఎస్లోనో, వీటిలో యాడ్ చేస్తారు. ఇందులో దాంట్లో అది సపరేట్గా ఉంటుంది మళ్ళీ. ఓకేనా? సో ఇట్లా, కానీ మేజర్గా అంతా కూడా జిఎస్టీలో నడుస్తుంది ఎక్కువ. వీటితో పాటు వేరే ట్యాక్సెస్ కూడా ఉన్నాయి. బట్ జిఎస్టీ కిందకి రానివేంటి? పెట్రోల్, ఆల్కహాల్ కన్జంప్షన్స్, తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా జిఎస్టీ కిందకి రావు. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ పే చేయాలనేది హెచ్ఎస్ఎన్ నంబర్ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ని బేస్గా చేసుకుని చెప్పాలి. పే చేస్తాం జిఎస్టీ అనేది హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని పే చేస్తాం. 4%, 5%, 8%, 10%, 16%, 18%, 28%, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓకేనా? ఇలా రకరకాలుగా ఉంటాయి జిఎస్టీ అనేది. ఓకే. సో ఇన్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఇన్పుట్ జిఎస్టీ అంటే దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. వెళ్ళండి. ఫస్ట్ టికోడ్ ఏంటి? డిఫైన్ కండిషన్ టైప్ OBYZ. టైం పడుతుంది, కొంచెం లెంతీ కాన్సెప్ట్. కండిషన్ టైప్ ఉంది కదా అక్కడ, అది సెలెక్ట్లో ఉండాలి పైన. కంటిన్యూ, చూస్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. SR11. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. SR11. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. మీ కంపెనీ కోడ్ కదా, అదే తీసుకుందాం, దాని నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. SR11 ఇచ్చాను, ఇవ్వండి. ఇన్పుట్ SGST. S/4HANA కూడా ఇలాగే ఉంటుందండి, సేమ్ 99% ఒకేలా ఉంటుంది. ఒక సింగిల్ ఆప్షన్ ఎక్స్ట్రా ఉంటుంది, రిమైనింగ్ 90% ఒకేలా ఉంటుంది. ఇన్పుట్ SGST. లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ రైట్ సైడ్ యాక్సెస్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ యాక్సెస్ సీక్వెన్స్ ఉంది, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ట్యాక్స్ క్లాసిఫికేషన్ అనేది తీసుకోవాలి. MWST ఇవ్వండి. MWST ఎక్కడుంది? లాస్ట్ సెకండ్ వన్. ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఇవ్వండి. నెక్స్ట్ కండిషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ వన్ COND కండిషన్ క్లాసెస్, కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్సెస్ D తీసుకోవాలి, ట్యాక్సెస్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. పర్సంటేజ్.
ఓకే. నెక్స్ట్ ఎంట్రీ SR22. నేను SR11 నుంచి స్టార్ట్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎట్లా తీసుకోవచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. SR22 ఇన్పుట్ CGST అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్, కండిషన్ క్లాసెస్, ఏ అంటే పర్సంటేజ్, డి తర్వాత ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ SR33 ఇన్పుట్ IGST, ఇన్పుట్ IGST, కండిషన్ క్లాసెస్ MWST, కండిషన్ క్లాసెస్ డి తీసుకోండి. తర్వాత పర్సంటేజ్ దగ్గర ఏ ఇవ్వండి. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST అంటే ఇంట్రాస్టేట్ GST. మళ్ళీ ఎందుకు నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళారు? యూనియన్ టెరిటరీ అవసరం లేదండి. యూనియన్ టెరిటరీ నేను క్రియేట్ చేయట్లేదు. ఓకేనా, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అవుతుందో. బిఫోర్ ఎంట్రీకి వెళ్ళండి. నో అనండి ఒకసారి. అక్కడ కాదు, ప్రీవియస్ పేజ్కి వెళ్ళండి. /n ఇవ్వండి. ఫస్ట్ నుంచి చేద్దాం, ఇంకేం చేస్తాం. వెయిట్ చూడండి, తీసుకుంది ఆల్రెడీ. చూడండి, ఇలా రావాలి. ఇలా చేస్తే ఒక్కసారి పిక్ అవ్వదు, అదే ప్రాబ్లం. సేవ్ చేయండి. సో UGST చేయట్లేదు నేను. UGST కావాలంటే మీరు 1 more స్టెప్ ఎక్స్ట్రా చేయండి. సేవ్. SR11, SR22, SR33. SR11 అంటే ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. 3 స్టాక్సెస్ మాత్రమే మనం తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, క్రియేట్ అకౌంటింగ్ కీస్ OBCN. ఎంటర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తాం మీకు అర్థమవుతుంది. ఇక్కడ 3 digits మాత్రమే తీసుకుంటుంది. SR1 ఇవ్వండి. SR1 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. డిస్క్రిప్షన్ ఉంది. ఇన్పుట్ SGST, డ్రాప్ డౌన్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇస్తే బెటర్. ట్యాక్స్ టైప్ 2 తీసుకోండి. ఇన్పుట్ కదా 2. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. పోస్టింగ్ ఇండికేటర్ కూడా 2నే. సపరేట్ లైన్ ఐటమ్. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ SR2 ఇన్పుట్ IGST, ఇన్పుట్ CGST తీసుకున్నాం. సెకండ్ స్టెప్ CGST కదా. CGST, SGST చేసాం ఫస్ట్. CGST మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ టైప్ సేమ్ 2 తీసుకోండి. నెక్స్ట్ 2. నెక్స్ట్ ఎంట్రీ ఇన్పుట్ IGST. యూనియన్ టెరిటరీ తీసుకుంటే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఇన్పుట్ IGST.
ఇచ్చారా? సేవ్. ఇచ్చారు కదా, రైట్. నెక్స్ట్ బక్కలండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఓబివైజెడ్. ఓబివైజెడ్ ఇవి నోట్ చేసుకోండి ఒకసారి. ఏమేమి ఇచ్చాము నోట్ చేయండి. ఫస్ట్ స్టెప్లో ఎంఎస్ వర్డ్ అక్కడ వర్డ్ ఫార్మాట్లో నోట్ చేయండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ దగ్గర ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేసి SR11, SR22, SR33. సో ఏంటనేది నాకు గుర్తుంటుంది. డిఫైన్ కండిషన్ టైప్ దగ్గర ఇవ్వండి. ఐఎమ్ సారీ, థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి, ప్రొసీజర్. చూస్ పైన క్లిక్ చేయండి. సో ట్యాక్స్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. SRINTX. SRINTX. డిస్క్రిప్షన్ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ SR11. SRINTX. You can set up any 6 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫాబెట్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేస్తాను. SR అంటే మీ కంపెనీ కోడ్, IN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్ ప్రొసీజర్. లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా మార్చుకోవచ్చు. ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ చేస్తారా? సో మీ ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్, కంట్రోల్ పైన క్లిక్ చేయండి. యా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ స్టెప్ అని చూసారా? 10, 20, 30, 40 అలా ఇవ్వండి. స్టెప్ 10, 20, లేదంటే 1, 2, 3 ఎలా కూడా తీసుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఏంటంటే 10, 20, 30 లానే తీసుకుంటారు. 40 ఎనఫ్. నెక్స్ట్ సిటీ టైప్ అని చూసారా? ట్యాక్స్ టైప్ అని వద్దాం. సిటీ టైప్ దగ్గర కాస్త ఉంచండి. ట్యాక్స్ టైప్ అయినా సిటీ టైప్ అని పైన కండిషన్ టైప్. సిటీ టైప్ అంటే నేను మర్చిపోయాను. ఓకే, సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. BASB ఉంటుంది చూడండి, బేసిక్ అమౌంట్ ఇవ్వండి. BASB అంటే బేసిక్ అమౌంట్ అని అర్థం. దాని కింద SA11, SA22, SA33 మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం, అవి యాడ్ చేయాలి. SA11, SA22, SA33. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర సెకండ్ లైన్ నుండి తీసుకోండి. సెకండ్ లైన్ నుండి 10, 10 ఫ్రమ్ దగ్గర 10, 2 దగ్గర కూడా 10. 2 దగ్గర, ఫ్రమ్ దగ్గర 10, 2 దగ్గర 10 ఇవ్వండి. అన్ని లైన్స్ ఇవ్వండి. ఇక్కడ ఒక 10, 10 ఇచ్చారు కదా. నెక్స్ట్ అకౌంట్ కీ అని చూసారా? ACCKEY ఉంది, రైట్ సైడ్ చూడండి. అక్కడ సెకండ్ లైన్ నుండి స్టార్ట్ చేయండి. సెకండ్ లైన్ ఏమి ఇచ్చాము? SR1, SR2, SR3. SR1, SR2, SR3. ఎంటర్ ప్రెస్ చేయండి. చేసినా కూడా ఇలా వస్తుంది ఒక్కోసారి. SA11. SR కదా మనం స్టార్ట్ చేసింది, ఐఎమ్ సారీ. కరెక్ట్గా ఇవ్వండి. SR11.
ఎంటర్ SR22 ఎంటర్ ప్రెస్ తీసుకుంటుంది. SR22 SR33 ఎస్ఏ అని చెప్పాను, ఐఎమ్ సారీ, ఎస్ఆర్ కదా, SR33 ఎంటర్. చూసారా పిక్ అయినాయి ఆటోమేటిక్గా. ఆ 10 అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ అమౌంట్. ఓకేనా? సో ఇట్లా ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నవే. ట్యాక్స్ ప్రొసీజర్ కూడా మనం క్రియేట్ చేస్తుంది. స్టెప్ 1 10 20 30 40 ఉంది. సో ఇలా కాదంటే మీరు సీక్వెన్షియల్ 1 2 3 ఇలా కూడా తీసుకోవచ్చు, ఇట్లానే తీసుకోవచ్చు. ఎక్కువ ఇలానే ఫాలో అవుతారు. ఓకే, ఎంటర్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ అసైన్ కండిషన్స్ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. అసైన్ ట్యాక్స్ కండిషన్ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ వెళ్ళండి. ఓబీబీజీ పొజిషన్కి వెళ్ళండి. ఇండియా కంట్రీకి ట్యాక్స్ ప్రొసీజర్ని అసైన్ చేయాలి. ఐఎన్ ఇండియా కంటిన్యూ. ఇక్కడ చూడండి వేరే వాళ్ళది ఉంది, అది మార్చుకోవాలి, మీది ఉండాలి అక్కడ. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే ప్రతిసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇది ఎవరో ఒకళ్ళు మార్చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది మనం చేస్తుంది ఇంతకుముందు, మనం కాదనుకుంటా. ఓకే సరే, మార్చేయండి. ఇక్కడ మీ ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? SRINTX. సో మీ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మీ కంట్రీకి అసైన్ చేసి ఉండాలి. SRINTX. లేదంటే ఎర్రర్ వస్తుంది. మీరు ఎంట్రీ పోస్ట్ చేయ ప్రతిసారి చెక్ చేయాలి, ఎవరో ఒకరు మార్చేస్తారు సర్వర్లో. ఎందుకంటే వేరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ట్యాక్స్ ప్రొసీజర్ని అసైన్ చేసుకుంటారు, అందువల్ల. సేవ్ చేయండి. క్లియర్ కదా? సేవ్ చేయండి. సేవ్. SRINTX మన ట్యాక్స్ ప్రొసీజర్ మన కంట్రీకి అసైన్ చేయాలి. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోవాలి మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు. నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. FTXP ఇంపార్టెంట్ టీ కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు ట్యాక్సెస్ పర్సంటేజెస్ ఎలా పిక్ అవుతాయి, ఏటీ కోడ్లో కాన్ఫిగరేషన్ చేస్తారు, FTXP ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. ట్యాక్స్ ప్రొసీజర్స్ ఎక్కడ చేస్తాం? ఏటీ కోడ్లో చేస్తాం. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ అని చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అది, టీ కోడ్ అది. పర్సంటేజెస్ ఎలా పిక్ అవుతాయి? FTXP ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. ట్యాక్స్ కోడ్స్ వెళ్ళండి. FTXP. S/4HANA కూడా అలాగే ఉంటుందండి, ఏమీ చేంజ్ ఉండదు. కంట్రీ వండి IN కంటిన్యూ. సో ట్యాక్స్ కోడ్స్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఎగ్జాంపుల్ S1 ఇవ్వండి. S1 ఎంటర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్పుట్ SGST ప్లస్ CGST అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ట్యాక్స్ టైప్ ఇవ్వండి. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ కదా, V ఇవ్వాలి. ఓకే, కంటిన్యూ. చూసారా, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నవే. కంట్రీ IN, ట్యాక్స్ టైప్ పైన చూడండి, ఇవన్నీ మనం చేసినవి. ఇవన్నీ కూడా మనమే క్రియేట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనం చేసినవి. ఏంటవి చూడండి. S1 మనమే క్రియేట్ చేస్తాం. తర్వాత ట్యాక్స్ టైప్ SRINTX మనమే చేస్తాం.
తర్వాత ఇక్కడ కనిపించేవన్నీ మనమే క్రియేట్ చేస్తాం. ఇవి కూడా మనమే క్రియేట్ చేస్తాం. SR11, SR22, SR33 ఇవన్నీ మనమే క్రియేట్ చేస్తాం. సో ఈ మిడిల్లో పర్సంటేజెస్ ఇవ్వాలి. సో వీటిని బేస్గా చేసుకుని ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో S1 ఈ ట్యాక్స్ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. ఎండ్ యూజర్స్ ట్యాక్స్ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. ఏ టీ కోడ్లో చేస్తామో FTXP ట్రాన్సాక్షన్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం చూడండి, ఎప్పుడైనా సరే ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST బోత్ ఆర్ ఒకేలా ఉంటాయండి పర్సంటేజ్ అనేది. కాబట్టి 6%, 6% ఇవ్వండి. ఇక్కడ ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST ఒకేలా ఉంటుంది. లేదంటే మార్కెట్లో ఎంత ఉంటే అంత తీసుకోండి. ఇప్పుడు IGST వచ్చేసి మళ్ళీ చేంజ్ అవుతుంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. కాబట్టి దానికి సపరేట్గా ట్యాక్స్ కోడ్ని క్రియేట్ చేయాలి మనం. సో S1 ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. ఇన్పుట్ IGST పోస్ట్ చేయాలంటే దానికి ట్యాక్స్ కోడ్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి దానికి సపరేట్గా ఇంకొక ట్యాక్స్ కోడ్ని క్రియేట్ చేస్తాం. సో UGST కూడా మీరు కాన్ఫిగరేషన్ ఫస్ట్ నుండి చేస్తే 1 more కాలం అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అంతే. మీరు UGST కూడా చేశారనుకోండి, ఇక్కడ ఇంకొక కాలం అనేది యాడ్ అవుతుంది. క్లియర్ కదా? సేవ్ చేయండి. ఇక్కడ పర్సెంట్ ఇవ్వాలా వద్దా సార్ IGSTలో? మీకు నేను చెప్పింది అర్థం అవ్వదు తేజస్విని. IGSTకి 12% ఇవ్వండి మేడం. చేద్దాం. ఓకేనా? IGSTకి ట్యాక్స్ కోడ్ అనేది ఇంకోటి క్రియేట్ చేద్దాం. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? ట్యాక్స్ కోడ్ వాజ్ సేవ్డ్. ట్యాక్స్ కోడ్ వాజ్ S1 సేవ్డ్. నెక్స్ట్ S2 ఇవ్వండి. S1 ఉపయోగించి ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGSTకి సంబంధించిన ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. S2 ఎంటర్. ఇన్పుట్ IGST టైప్ చేయండి. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ. ట్యాక్స్ టైప్ ఎంత ఇవ్వాలి? ట్యాక్స్ టైప్ 12% తీసుకుంటున్నాను. లేదంటే మార్కెట్లో ఎంత ఉంటే అంత ఇవ్వాలి. ఎంటర్, సేవ్. నెక్స్ట్. ఓకే, సో పర్సంటేజెస్ అనేవి క్రియేట్ చేసాం. FTXP ట్రాన్సాక్షన్ కోడ్లో మనము ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేస్తాము, పర్సంటేజెస్ని యాడ్ చేస్తాం, ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ పర్సంటేజెస్ని కూడా యాడ్ చేస్తామని చెప్పాలి. నెక్స్ట్. నెక్స్ట్, సో ఇవి క్రియేట్ చేయాలి, ఈ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ట్యాక్స్ కోడ్స్ ఇవి క్రియేట్ చేయాలి. SGST, CGST, IGST. అలాగే పర్చేజ్ అకౌంట్ని కూడా క్రియేట్ చేయాలి. పర్చేజ్ పైన కదా అప్లికబుల్ అయ్యేది. సో పర్చేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో 4 GL అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి. FS00. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్కి వెళ్ళండి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోండి. కంటిన్యూ. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత కింద ఇన్పుట్ SGST, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. ఇన్పుట్ SGST. కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో చూడండి, వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేయాలి మనం. ట్యాక్స్ కేటగిరీ ఉంది చూసారా? ట్యాక్స్ కేటగిరీ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో మనం క్రియేట్ చేసిన ట్యాక్స్ లాస్ట్లో S1, S2. సో
S1 ఇన్పుట్ SGST ప్లస్ CGST. సో మన జిఎల్ అకౌంట్ ఇన్పుట్ సంబంధించిన SGST కదా, S1 ఇవ్వండి. నెక్స్ట్ క్రింద లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేసుకోవాలి. సో పోస్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేసుకుంటే ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని మాన్యువల్ ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు. ఈ జిఎల్ అకౌంట్ని ఉపయోగించి మాన్యువల్గా ఎంట్రీస్ని పోస్ట్ చేయలేరు, ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఈ జిఎస్టీస్ అనేవి ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. క్లియర్ కదా? సేవ్. నెక్స్ట్ ఇన్పుట్, నెక్స్ట్ జిఎల్ ఇన్పుట్ CGST. కాపీ చేయరు, మామూలుగా చేయండి, మామూలుగా చేయండి. కాపీ చేస్తే అందరికి అర్థమవుతుంది. ఇన్పుట్ CGST. comes under balance sheet. Input CGST. కంట్రోల్ డేటా. తర్వాత ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? ఇన్పుట్ కదా, CGST. CGST అంటే S1 అంటే SGST ప్లస్ CGST రెండింటికి కూడా S1. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ, సేవ్. నెక్స్ట్ ఇన్పుట్ IGST. ఇన్పుట్ IGST. కంట్రోల్ డేటా, ట్యాక్స్ కేటగిరీ. సో S1 దేనికి తీసుకున్నాము? ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGSTకి S1. ఇది IGST కాబట్టి S2 తీసుకోవాలి. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలి, సేవ్. కంటిన్యూ. నెక్స్ట్ పర్చేజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. పర్చేజ్ అంటే దేని కిందకు వస్తుంది? ఎక్స్పెన్సెస్ ఉందా మన దగ్గర? ఎక్స్పెన్సెస్ కానీ లేదంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కానీ ఎనీ జిఎల్ గ్రూప్లో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? లేదంటే పర్చేజ్ గ్రూప్ ఉంటే పర్చేజ్ గ్రూప్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఎక్కడ అడ్మినిస్ట్రేషన్లో తీసుకుంటారా? తీసుకోండి. క్రియేట్, లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్, పర్చేజెస్ ఉందా? ఇది మనం సపరేట్గా క్రియేట్ చేద్దాం. ఎందువల్ల అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి, అందువల్ల. ఓకే, కొన్ని యాడ్ చేద్దాం. ఇవి ఎడిట్ చేయొచ్చు కానీ మళ్ళీ దానివల్ల కొంచెం యాక్చువల్ ఫస్ట్లోనే చేయాలి ఏమైనా సరే. ఈ కాన్ఫిగరేషన్ అనేది ఫస్ట్లోనే చేయాలి కాబట్టి వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. పర్చేజ్ అకౌంట్ టు క్రియేట్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ టు, లాంగ్ టెక్స్ట్ కూడా పర్చేజ్ అకౌంట్ టు.
కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ మనం ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఇచ్చారు కదా. నెక్స్ట్ ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ సింబల్ తీసుకోండి. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ ట్యాక్సెస్ అంటే ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఈ జిఎల్ అకౌంట్ పైన అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? ఇవ్వండి, ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్, స్టార్. నెక్స్ట్ కింద పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్స్ లేకుండా కూడా పోస్ట్ చేయొచ్చు దీన్ని బేస్గా చేసుకుని. పోస్ట్ ఎప్పుడన్నా కొన్ని ఏదన్నా ట్యాక్స్ లేకుండా కూడా ఏమైనా ఎంట్రీస్ ఉంటే వాటికి కూడా యూజ్ అవుతుంది. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్, ఇది కూడా తీసుకుందాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికలీ అవసరమా లేదా? అవసరమా లేదా? అవసరం లేదు. అవసరం లేదండి. లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ మెన్షన్ చేసాం. అవసరం లేదు. ఎందువల్లంటే సార్ కరెక్ట్గా చెప్పారు, అవసరం లేదు. ఎందువల్ల? ఇది మాన్యువల్గా పోస్ట్ చేస్తాం. ఇంతకుముందు ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అనేవి ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. మీరు ఎంటర్ చేయరు ఆ వాల్యూ అనేది, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఓకేనా? చూద్దాం ఎలా పిక్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ కోడ్, అసైన్ జిఎల్ అకౌంట్స్ OB40 చాలా ఇంపార్టెంట్. OB40లో జిఎల్ అకౌంట్స్ని అసైన్ చేస్తాం. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ 1 మినిట్ షీట్ ఓపెన్ చేయండి. FTXP ట్రాన్సాక్షన్ కోడ్, అలాగే ఈటీ కోడ్ ఒకటి, ఈ రెండు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. సో FTXP ట్రాన్సాక్షన్ కోడ్లో మనము ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి యాడ్ చేస్తాం, అలాగే ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేస్తాం. అలాగే ఈ ట్యాక్స్ కోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం FTXP ట్రాన్సాక్షన్ కోడ్లో. తర్వాత ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసాం. ఇవన్నీ ఎలా పిక్ అవుతాయి? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎలా పిక్ అవుతాయి? ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేశాం కదా, ఇవన్నీ ఎలా పిక్ అవుతాయి? ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అసైన్ చేస్తాం, OB40లో అసైన్ చేస్తాం. ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా OB40లో అసైన్ చేస్తాం. మాన్యువల్గా పిక్ అవ్వవి, ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా OB40లో అసైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ దిస్ అసైన్మెంట్, taxes will be updated automatically at the time of the accounting entry posting. అది క్లియర్ కదా? వెళ్ళండి. OB40 చాలా జాగ్రత్తగా చేయాలి తేజస్విని గారు. ఓకే సార్. ఫాస్ట్గా చేయకండి, కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ ఉంది కదా, ట్రాన్సాక్షన్స్ మనం క్రియేట్ చేసాం. SR1, SR2 ఎక్కడ ఉన్నాయి చూడండి, డౌన్కి వెళ్ళండి. SR1, SR2, SR3 అనుకుంటా మనం చేసాం కదా. అవిగో ఇక్కడ ఇవి సారీ, SR1, ఇవి SR2, SR3, ఇవి మనం క్రియేట్ చేస్తాం. సో వీటికి ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది మీకు అర్థమైందా? ట్యాక్స్ పర్సంటేజెస్ని యాడ్ చేసుకున్నాం ట్రాన్సాక్షన్స్కి. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాము, వీటికి జిఎల్ అకౌంట్స్ని అసైన్ చేయాలి. SR1 డబుల్ క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అవుతుంది. కంటిన్యూ చేయండి. ఇక్కడ పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి, టాప్లో ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కి 40, 50, 40 డెబిట్, 50 క్రెడిట్ ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ.
అకౌంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ పైన ఇచ్చాము చూసారా, ఇన్పుట్ ఎస్జిఎస్టి కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ ఏముంది, ఇదిగో ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇది ఇన్పుట్ ఎస్జిఎస్టి ఇది. సో దీన్ని దీనికి అసైన్ చేస్తాం. ఇన్పుట్ ఎస్జిఎస్టికి ఇన్పుట్ ఎస్జిఎస్టి జిఎల్ అకౌంట్ని అసైన్ చేస్తాం. సేవ్, కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్. నెక్స్ట్ బాక్కెళ్ళండి. ఎస్ఆర్ టూల్ డబుల్ క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీ 4050 సేవ్. అకౌంట్స్కి వెళ్ళండి. ఇన్పుట్ ఐజిఎస్టి ఇక్కడ ఏముంది, ఇన్పుట్ ఐజిఎస్టి ఇన్పుట్ సిజిఎస్టి ఉంది. ఇన్పుట్ సిజిఎస్టికి ఇన్పుట్ సిజిఎస్టి జిఎల్ అకౌంట్ని అసైన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ సిజిఎస్టి ఇన్పుట్ సిజిఎస్టికి ఇన్పుట్ సిజిఎస్టి జిఎల్ అకౌంట్ని మనం అసైన్ చేస్తున్నాం. ఇవ్వండి, సరిపోయిందా? సేవ్. నెక్స్ట్ 4050 ఇచ్చామా? SR3 ఇచ్చామా లేదా తేజస్విని? ఇచ్చాం సార్. పోస్టింగ్కి క్లిక్ చేయండి. ఎస్, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. 4050 సేవ్. ఓకే, సో ఇదేంటి, సో ఇన్పుట్ ఐజిఎస్టి, సో ఇన్పుట్ ఐజిఎస్టికి ఇన్పుట్ ఐజిఎస్టి జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఇవ్వండి. ఇన్పుట్ ఐజిఎస్టికి ఐజిఎస్టి జిఎల్ అకౌంట్ ఇచ్చాము. సేవ్. సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ SM30కి వెళ్ళండి. ఇక్కడ టేబుల్ వ్యూ J_ ఇవ్వండి, తీసేయండి. J_1 ICON D TAX. S/4HANAలో టేబుల్ నేమ్ చేంజ్ అవుతుందండి. అది క్లాస్లో చెప్పాను, ఆ వీడియోస్ ఇస్తాను మీకు. ఇచ్చానా? S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశానా మీకు? లేదు సార్. చేయలేదా? ఓకే, ఈరోజు చేసేద్దాం. ఓకే, ఈరోజు కానీ రేపు కానీ చేసేస్తాను. వాటిలో ఉంటుంది చూడండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. మీకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అవన్నీ కాపీ చేసి మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే, కాపీ చేసి మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఓ హలో, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్, ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చామో S1 అయినా డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGSTకి ఏం క్రియేట్ చేసామో
ట్యాక్స్ కోడ్ S1 అయినా S1 అయితే S1 ఇవ్వండి. ఒక ఫైండ్లోకి వెళ్ళండి, టాప్లో ఫైండ్ ఇక్కడ ఆప్షన్ చూసారా, ఫైండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, S1 ఇవ్వండి. చూసారా S1 ఇదేనా, ఇది కాదు, మనం క్రియేట్ చేసిన S1 ఎక్కడ ఉంది, కింద ఉంది చూడండి, కింద ఉంది చూడండి, అన్ని కింద కనిపిస్తున్నాయి ఇవో. ఇవి 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 కాదు కదా, ఇవి ఇక్కడ ఉన్నాయి ఇదో. మనకి ఇక్కడ సంబంధం లేదు, మనం ఇక్కడ కనిపిస్తుంది, ఇది S1 ఉంది కదా, ఇది S1 S2 ఇదేనా, ఇవి యాడ్ చేద్దాం, క్లోజ్ చేయండి, మాన్యువల్గా ఎంటర్ చేద్దాం, క్లోజ్ చేయండి. ఇవి వేరే వాళ్ళు కూడా క్రియేట్ చేస్తుంటారు, వాళ్ళ కంపెనీ కోడ్ సంబంధించి. S1 మాన్యువల్గా ఇవ్వండి, S1. నెక్స్ట్ అగైన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, S2. S1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. అగైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి, S2 ఇవ్వండి. S2 అంటే ఇన్పుట్ IGST. S2 అంటే ఇన్పుట్ IGST. ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం, FB60. FB60 ఇచ్చారా, వెండర్ తీసుకోండి. XYZ వద్దు, మీరు పాన్ కార్డ్ యాడ్ చేశారా, మళ్ళీ ఎర్రర్ వస్తుంది, వేరేది ఇవ్వండి, ఏదో ఒక వేరే వెండర్ ఇవ్వండి. ABC వెండరా ఇవ్వండి, ABC ఎంటర్ప్రైజెస్. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. వాళ్ళు GST నంబర్ అడుగుతుందేమోనండి. GST నెంబర్ అడగదండి. అకౌంట్ ఇవ్వండి, అకౌంట్. అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. ఓకే, టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, నెక్స్ట్ క్రింద పర్చేజ్ అకౌంట్ 2. వెయిట్ 1 minute, పర్చేజ్ అకౌంట్ ఇవ్వకండి, క్లోజ్ చేయండి చెప్తాను, క్లోజ్ చేయండి. పైన చూడండి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ అని చూసారా, అది సెలెక్ట్ చేసుకోండి. 1 lakh రైట్ సైడ్, 1 lakh రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి కింద, దాని కింద. చూసారా, సో మీరు ఇన్పుట్ SGST ప్లస్ CGST ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే S1 ఇవ్వాలి, ఓకేనా, S1 ఇవ్వాలి. లేదంటే IGST పోస్ట్ చేస్తుంటే S2 ఇవ్వాలి. ఓకే, ఇన్పుట్ SGST ప్లస్ CGST ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాను నేను, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ టైప్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, SGSTయా, CGSTనా, IGSTనా, ఓకేనా. సో SGST CGST కామన్, ఏదైనా సరే మీరు ఏ ట్యాక్స్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్కి 50%, స్టేట్ గవర్నమెంట్కి 50% ఉంటుంది కాబట్టి S1 తీసుకుందాం. కింద పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి, సిమ్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ అయిందా లేదా, క్యాలిక్యులేట్ అయిందా లేదా, అయిందండి. అయింది కదా. సో ఏ అయిందండి. వాల్యూ పైన క్యాలిక్యులేట్ అయింది ఇక్కడ, పర్చేస్ మీద సార్, హ్మ్? పర్చేస్ మీద. పర్చేజ్ పైన అది- క్యాలిక్యులేట్ అయింది, చూడండి పర్చేజ్ పైన క్యాలిక్యులేట్ అయింది. సో 89,000 పైన ఇన్పుట్ SGST 6%, ఇన్పుట్ CGST 6% అనేది క్యాలిక్యులేట్ అయింది. ఓకేనా, పర్చేజ్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అయింది. ఓకే, సో ఇంక్లూడ్ అనమాట, ఇంక్లూడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సేవ్ చేయండి, సేవ్.
గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పోస్ట్ అయిపోయింది. ఓకేనా, అదిగో పోస్ట్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి. సో ఇలా కాదు, వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. ఇది ఇంక్లూడ్ అయింది, ఇక్కడ ఇంక్లూడ్ అయింది ఇక్కడ, అంతే కదా. బ్యాక్ వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్, ఇదిగో ఎడిట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, అది మార్చుకుంటే ఇక్కడ నెట్ అన్నట్టు చూడండి. క్యాలిక్యులేట్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా, ఇది క్యాలిక్యులేట్ ఆన్ నెట్ అమౌంట్ సేవ్ చేయండి. ఇప్పుడు 1 lakh పైన యాడ్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. వెండార్ తీసుకోండి, సేమ్ వెండార్. సో 1 lakh లో ఇంతకుముందు ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ మీరు ఎంతైతే ఇన్వాయిస్ వాల్యూ ఇస్తారో ఆ ఇన్వాయిస్ వాల్యూ పైన అమౌంట్ అనేది, ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది. అది వేరేలా చేయాలి. ఇవ్వండి, ఇచ్చారు కదా. వెయిట్ ఇక్కడ ఇవ్వకూడదు అమౌంట్ అనేది తీసేయని చెప్తాను. కింద టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి, పర్చేజ్ అకౌంట్. చేశారా? ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. ఇచ్చారా? ఎంటర్ ప్రెస్ చేయండి. ఏమిచ్చారు మీరు? మీరు పర్చేజ్ అకౌంట్ 2 ఇచ్చారా, 1 ఇచ్చారా? 2 సార్. చెక్ చేయండి ఒకసారి. ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. పర్చేజ్ అకౌంట్ 2 ఇస్తే మీరు వేరే వెండర్ తీస్తున్నారు మళ్ళీ ఇప్పుడు. లేదు సార్, అదే అన్నారు. ఏబిసి. ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇవ్వాలి కదా. ఇది ఇవ్వలేదు మనం, సారీ. ఇవ్వండి, మర్చిపోయాను. ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ట్యాక్స్ ఇవ్వండి. తీసుకుంటుందా? ఎంటర్ ప్రెస్ చేయండి. చేశారా? చేశారు సార్. ఇక్కడ మీకు ఇక్కడ వస్తుంది, మారుతుంది. ఎందుకు రావట్లేదు ఇట్లా? 1 minute. ఓకే, బ్యాక్ వెళ్ళని చెప్తాను. /n ఇవ్వండి. FB60కి వెళ్ళండి. మనం క్యాలిక్యులేట్ చేయకుండా ఆటోమేటిక్గా సిస్టమే తీసుకుంటుంది, అది దాని గురించి. ఇవ్వండి, వెండార్ తీసుకోండి. వేరే వెండార్ తీసుకోండి పోనీ. ఆ వెండర్ అయినా పర్వాలేదు, సరే ఇవ్వండి. ఏదో ఒక వెండర్ ఇవ్వండి. డిస్కౌంట్స్ ఉన్నాయి కదా, అది కాకుండా సరే. ఏమో ఎంటర్ ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ వెళ్ళండి, /n FB60. ఇవ్వండి, వెండర్ తీసుకోండి. ఇవ్వండి, ఇవ్వండి. ఇన్వాయిస్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేయండి. అది డ్రాప్ డౌన్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇవ్వండి. అక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళి ఓపెన్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ అమౌంట్ ఇవ్వండి. ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. వెయిట్, చూసారా? ఇక్కడ చూడండి పైన, ఇక్కడ ట్యాక్స్ చూసారా? ఈ వాల్యూని మీరు కాపీ చేయాలి. ఇది ఈ వాల్యూ కాపీ చేసి ఎక్కడ యాడ్ చేయాలి? ఈ వాల్యూని కాపీ చేసి ఎక్కడ యాడ్ చేయాలి? ఇక్కడ యాడ్ చేయాలి.
ఇవ్వండి, కాపీ చేయండి అమౌంట్ని. కొన్ని మాన్యువల్గా ఇచ్చినా ఓకే, మీ ఇష్టం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, 1 lakh అనేది ఇన్వాయిస్ వాల్యూ, పర్చేజ్ వాల్యూ, డాక్యుమెంట్ వాల్యూ. 1 lakh పైన 6% ఎస్జిఎస్టి, 6% సిజిఎస్టి యాడ్ అయ్యింది. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్. సేవ్ చేయండి. మీకు మిగతా వాళ్ళకి అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఓకేనండి. సింపుల్, అక్కడ ఏం లేదు, మళ్ళీ చేద్దాం. ఓకేనా? సో చేసేస్తాం. సో ఇన్పుట్ ఎస్జిఎస్టి చేశాను, ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. సో ఐజిఎస్టి కూడా చేద్దాం. సేమ్ ఇలాగే ఐజిఎస్టి కూడా సేమ్ కాన్సెప్ట్. డ్రాప్ డౌన్ చేసి వెండా తీసుకోండి. ఇక్కడే FB60లో ఉన్నాం ఆల్రెడీ మనం. క్లియరింగ్ మీరు చేయాలండి, నేను చెప్పాను, క్లియరింగ్ చాలా చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆన్లైన్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి మీరు ఎంట్రీస్ మీరే క్లియర్ చేయాలన్నీ. వేరే వెండా తీసుకోండి. ఏపీపీ వెండర్ ఇవ్వండి. వన్ అమౌంట్ ఇవ్వకండి, సెలెక్ట్ చేయండి. ఇవ్వండి, ఇన్పుట్ ఎస్జిఎస్టి. హెడర్ లైన్లో అమౌంట్ అనేది ఇవ్వట్లేదు మనం, అంతే. ఇవ్వండి, అమౌంట్ ఎంత? 2 lakhs. 2 lakhs ఇచ్చాం. ట్యాక్స్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్పుట్ ఐజిఎస్టి సెలెక్ట్ చేసుకున్నాం. ఎంటర్ చేయండి. ఈ అమౌంట్ కాపీ చేయండి. ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఇది మీరు కాపీ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది కాపీ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ని కాపీ చేయాలి, ఇక్కడ యాడ్ చేయండి. హెడర్ లైన్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్, సిమ్యులేట్. చూసారా, 2 lakhs పైన 12% అంటే ఎంత? 24,000. 24,000 అనేది యాడ్ అయింది. సేవ్. అదే 2 lakhsలో ఇంక్లూడ్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఎంట్రీ మళ్ళీ పోస్ట్ చేస్తాం. 2 lakhsలో ఇంక్లూడ్ అవ్వాలి, ఎలా చేస్తాము? ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. క్యాలిక్యులేట్ ఆన్ నెట్ అమౌంట్ తీసేయండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్, సేవ్. ఎందుకు మీరు హెడర్ లో నా 2 lakhs ఇస్తే ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తుంది కదండి? రాదండి, రాదు. తీసుకోదండి. మీరు ట్రై చేసి చూడండి. అలా చేసి చూడండి, అవ్వదు, మ్యాక్సిమం అవ్వదు. ఓకేనా? తర్వాత వెళ్ళండి. ఇవ్వండి. సో 2 lakhs అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంక్లూడింగ్ అవుతుంది, ట్యాక్స్ అమౌంట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. అమౌంట్ ఎంత? 2 lakhs. మనం ఇంక్లూడింగ్ ట్యాక్స్ కదా, 1 lakhలో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి పైన యాడ్ చేసేయచ్చు. హెడర్ లెవెల్లో యాడ్ చేయొచ్చు. ఇక్కడ చేయండి, హెడర్ లెవెల్లో యాడ్ చేయొచ్చు. పైన కూడా ఎంటర్ చేసేయండి. 2 lakhs. బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడ్ అయితే కనుక హెడర్ లెవెల్లో, లైన్ ఐటమ్ లెవెల్లో యాడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ అయితే కనుక 2 lakhs పైన యాడ్ అయితే కనుక నేను చెప్పినట్లు లైన్ ఐటమ్ లెవెల్లో ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. బ్యాలెన్స్ దగ్గర యాడ్ అయిన వాల్యూని హెడర్ లెవెల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ అయిన వాల్యూని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్. ఇది ఇంక్లూడ్ అవుతుంది. 2 lakhsలో 24% అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఎంటర్, సిమ్యులేట్. చూసారా, పర్చేజ్ వాల్యూ ఎంత అయింది? ఇక్కడ 78,000 అయింది. ఇది 1,78,000. 1,78,000 పైన 12% క్యాలిక్యులేట్ అయింది. ఇది 12%.
క్లియర్ కదా? సేవ్. సో ఒక ఎంట్రీ మనం టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ని పోస్ట్ చేసాం. అది క్లియరా కదా? తేజస్ని మీకు అర్థమైందా? అర్థమైంది సార్. రిమైనింగ్ అందరికి అర్థమైందా? ఏం లేదండి, ఇక్కడ మనం నెట్ అమౌంట్ అక్కడ ఆప్షన్ ఉంది కదా, చూపించండి. ఈ ఆప్షన్ చూపించండి, ఓపెన్ చేసేది. సో ఇక్కడ సెలెక్ట్లో లేదనుకోండి, మీరు ఇన్పుట్ జిఎస్టీ పోస్ట్ చేస్తున్నా, లేదంటే ఇన్పుట్ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ, లేదంటే ఇన్పుట్ ఐజిఎస్టీ ఏదైనా పోస్ట్ చేయండి. ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇది సెలెక్ట్లో లేకపోతే ఇంక్లూడ్ అయిపోతుంది. ఎక్స్క్లూడ్ అవ్వాలంటే యాడ్ చేసుకుంటారు. ఎక్స్క్లూడ్ అయ్యేటప్పుడు ఎక్స్క్లూడింగ్ పోస్ట్ చేయాలంటే లైన్ ఐటమ్ లెవెల్లో ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ క్యాలిక్యులేట్ అయిన అమౌంట్ని కాపీ చేసి హెడర్ లైన్లో కూడా యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్ లాజిక్. క్లియర్ కదా? ఓకే, టుమారో అవుట్పుట్ జిఎస్టీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అవుట్పుట్ జిఎస్టీ రేపు డిస్కస్ చేద్దాం. బాలాగారు మీకు అర్థమైందా? అండి. ఓకే, అర్థమైంది నో కదా? ఇష్యూ. అర్థం. కన్ఫ్యూజన్ ఏమీ లేదండి, కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఇది ఒక్కటే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, ఎక్స్క్లూడింగ్ అంటే యాడ్, దీనిపైన యాడ్ అవుతుంది. నెట్ అమౌంట్ మీరు 1 lakh ఇచ్చారు, 1 lakh పైన యాడ్ అవుతుంది. అది మీరు అవునండి. ఇండికేటర్ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఇంక్లూడ్ అవుతుంది. అంతే. అవునండి. ఓకేనా? రైట్. టుమారో ఓకే. అవుట్పుట్ చేసి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం సిజిఎస్టి ఎస్జిఎస్టి ఒక ఫస్ట్ స్టెప్ లోని ఇచ్చాం కదండి, రెండును. ఉమ్. సో అక్కడ 2 ఇచ్చాం కాబట్టి రెండు కూడాను కనెక్ట్ అవుతుంది అది S1 కోడ్ కి. అంతేనండి, కరెక్ట్. ఎస్జిఎస్టి ఎందుకంటే రెండు ఈ పర్సంటేజెస్ అనేవి 6%, 6% కాబట్టి S1 ఇచ్చాము. అదే డిఫరెంట్ గా ఉంటే అవునండి. వన్ మోర్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసుకోవాల్సింది. అవునవును, అవునండి, అది. అవును. సో ఏ ట్యాక్స్ అంటే ఏదైనా సరే యాక్చువల్ గా మనకి అక్కడ ఇండియాలో ఇన్వాయిస్ అయ్యే టైప్ కూడాను సిజిఎస్టి ఎస్జిఎస్టి టైప్ ఐజిఎస్టి ఇంకా కంప్లీట్ గా అదే మెథడ్ లో వెళ్తున్నారు కదండి. ఎవరైనా సేమ్ మెథడ్ అండి, సేమ్ మెథడ్. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామంటే స్టేట్ గవర్నమెంట్ కి 50%, స్టేట్ గవర్నమెంట్ కి 50% అవును. రేషియో. కాబట్టి అవును, ఒకే కోడ్ పైన 2 ట్యాక్సెస్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. అది డిఫరెంట్ గా అవునండి. ఉంటే ఐజిఎస్టీ డిఫరెంట్ గా ఉంది కాబట్టి దానికి S2 తీసుకున్నాం. అంతే. అవునండి, అవును. అది యూజిఎస్టీ కావాలంటే దానికి S3 తీసుకోవచ్చు, మీ ఇష్టం. సేమ్ ప్రాసెస్. ఓకేనండి, మనం చేసిన స్టెప్ ఫస్ట్ నుంచి ఎలా చేస్తామో అదే విధంగా ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు. ఓకేనండి. టుమారో క్లాస్ ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ చేస్తే కదా, రేపు అవుట్పుట్ అవుట్పుట్ జిఎస్టీ చేద్దాం. సేమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ అండి, ఓకేనండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.